నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద భక్తుల దాతల సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న 54 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభం కూడా పట్టణానికి చేరుకుంది. స్థానిక బంగారుగడ్డ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు తిరునగర్ భార్గవ్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి జలాభిషేకం పూజలు ఘనంగా జరిపారు. పలువురు ప్రముఖులు, రైస్ మిల్లర్లు, హిందూ బంధువులు, భక్తులు, దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హనుమాన్ జంక్షన్ ఏదైతే వై జంక్షన్ నల్గొండ క్రాస్ రోడ్ వద్ద నిర్మితమవుతున్న శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి 54 అడుగుల విగ్రహం మరియు దేవాలయ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ధ్వజస్తంభం కూడా తీసుకురావడం జరిగింది. స్థానిక కన్యకా పరమేశ్వర దేవాలయంలో ప్రిన్స్ టవర్కి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకొక 3-4 రోజులలో తేదీ కూడా అనౌన్స్ చేస్తారు. దాన్ని కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా దాని నిర్మాణం కోసం దాతలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఇప్పటివరకు సహకరించిన దాతలకి ఇంకా ముందు కూడా అత్యంత వైభవంగా మన ఊరికే తలమానికంగా మనం ఎటు పోవాలన్నా హైదరాబాద్ పోవాలంటే అట్నుంచే పోవాలి కాబట్టి అక్కడ నిర్మిత అవుతున్న దేవాలయానికి అందరూ కూడా సహకరించవలసిందిగా పేరు కోరుతున్నాం. భక్త మహాశయులందరూ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన మిర్యాలగూడ పట్టణానికి భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట కోసం సిద్ధంగా అవుతుంది. దానిలో భాగంగా ఆల్రెడీ స్వామివారి మూర్తి విగ్రహాలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఈరోజు ధ్వజస్తంభం కూడా వచ్చింది. ధ్వజస్తంభం మొత్తం కూడా మన దేవాలయంలో కన్యకాపురం దేవాలయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ఉండి ప్రతిష్ట కోసం సిద్ధంగా ఉన్న దేవాలయాన్ని మనందరం కూడా మన మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత భక్త మహాశయులు అందరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా అందరూ సందర్శించి దేవాలయాన్ని ప్రతిష్ట గర్వమయంగా చేసేందుకు అందరూ ఎదురు చూస్తున్నారు. మనం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకునే దేవాలయానికి మనవంతుగా ఏమాత్రం అవకాశం ఉందో తప్పకుండా విరాళం ఇవ్వాలని చెప్పి ఈ విరాళం ఇచ్చే వాటిలో ఎవరిని బలవంత పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా భక్తి పారవశ్యం ఉండి మనం కూడా దైవికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎంతో కొంత సహాయాన్ని అందించేసి మనం సహకరించాలి. మన పట్టణానికే తలమానికమైన అభయాంజనేయ స్వామి దేవాలయం ఆ గుడి ఏర్పాట్లలో భాగంగా ధ్వజస్తంభాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది అందరికి కూడా మరి పట్టణంలోకి ప్రవేశిస్తూనే నేనున్నాను అని వచ్చే ప్రయాణికులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మరి అభయాన్ని అందిస్తూ అభయాంజనేయ స్వామి వారు దాదాపుగా 54 అడుగుల ఎత్తులో దాదాపు 10 మేరలో ఎక్కడ ఉన్నా కూడా కనిపించేలా దాన్ని నిర్మాణం చేస్తున్నారు. మరి ఆ ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులైన పినగిరి భార్గవ్ గారికి మరి పట్టణ ప్రజలకు అందరి సహకారంతో కూడా నిర్మితమవుతున్న దేవాలయానికి అందరూ కూడా మరి సాధ్యమైనంత తొందరలో దాన్ని ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించేసి అందరికీ దర్శన భాగ్యం కలిగించి ఆ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందాలని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభం కార్యక్రమం కన్యకా పరమేశ్వర గుడిలో ధ్వజస్తంభాన్ని తీసుకురావడం జరిగింది. నగరంలో ఉన్న వ్యాపార ప్రముఖులందరూ అన్ని విధాలుగా అన్ని రంగాల వ్యాపారస్తులతో పాల్గొని ఈ ధ్వజస్తంభానికి పూజలు చేయడం జరిగింది. మొదలుపెట్టిన అభయాంజనేయ స్వామి దేవాలయం మొదలుపెట్టిన అటు నుంచి కూడా ఈ రోజు వరకు మన పిల్లల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఈ దేవాలయ అభివృద్ధిలో కానీ దేవాలయంలో ముందుకు పోవడానికి కానీ ఎంతో కృషి చేస్తున్న పాల్గొనడానికి ప్రత్యేక ధన్యవాదాలు.